ఫుడ్ సెక్యూరిటీ కార్డుల జారీలో పేదలకు అన్యాయం జరగనివ్వబోమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రంలో ఇప్పటికే 89,21,000 మందికి ఫుడ్ సెక్యూరిటీ కార్డులు జారీ చేశామన్నారు. ఫుడ్ కార్డులకు సంక్షేమ పథకాలకు లింక్ ఉండదన్నారు ఈటెల. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈటెల. ప్రభుత్వాల్లాగా గతంలో లాగా ఇగో మీకు జనవరి 31 తారీఖు లాస్ట్ డేటు, అప్పటి వరకే దరఖాస్తు చేసుకోవాలి, దాని తర్వాత తీసుకుంటే మేము ఇయ్యమనేటువంటి కండిషన్ ఎక్కడ లేదు అధ్యక్ష. గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇవాళ జనవరి 1వ తారీఖు నుంచి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నప్పటికీ కూడా మార్చి 27వ తారీఖు ఇలా 26వ తారీఖు అధ్యక్ష ఈనాటి కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేయలేదు. ఎందుకు? ఇంకా ఎక్కడైనా నిజమైన లబ్ధిదారులు ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు, వాళ్ళకు ఇవ్వచ్చే సంకల్పంతో ఇలా ఇంత బ్రాడ్గా నేను తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవాళకి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి కార్డుల సంఖ్య అధ్యక్ష ఇంకా ఇచ్చేది ఉన్నది, ఇది క్లోజ్ కాలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు 89.21 లక్ష అధ్యక్ష. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన కుటుంబాల సంఖ్య 89.21 లక్ష మందికి ఇచ్చినము అధ్యక్ష. గతములో తెలంగాణ రాష్ట్రం వచ్చిన నెక్స్ట్ సమావేశాల సందర్భంగా 80.1 లక్ష మందికి ఉంటే ఇప్పటి వరకే ఇచ్చిన సంఖ్య 89.21 లక్షల మందికి ఇచ్చిన అధ్యక్ష. ఏవై కార్డుల సంఖ్య మనం ఈ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మనకు 6.41 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన అధ్యక్ష. ఇప్పటికే ఆ కార్డుని ఆల్మోస్ట్ 5,58,000 మందికి ఇప్పటికి ఇచ్చిన అధ్యక్ష. ఇంకా కొంతమందికి ఇంకా మిగిలిన కార్డ్స్ ఏవైతున్నాయో నిజమైన లబ్ధిదారులకి ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రకారంగా అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో తెలంగాణ రాష్ట్రానికి 1,91 లక్షల మందికి మాత్రమే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇవ్వండి. అంతకంటే ఎక్కువ కనుక మీరు ఇస్తే మీ రిస్క్ తప్ప, మీరు పే చేయాలి తప్ప కేంద్ర ప్రభుత్వం మాత్రం 1 కేజీ బియ్యాన్ని కూడా ఎక్కువ ఇవ్వమని చెప్పి నేను ఒక 10 సార్లు వెళ్తే 10 సార్లు కుండ బదులు కొట్టినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇవాళ అర్బన్ ఏరియా 40, రూరల్ ఏరియా 61 అని చెప్పినప్పటికీ 1.91 కోట్లకు మాత్రమే ఇస్తామని చెప్పినప్పటికీ 3 రూపాయల కిలో ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాట కట్టుబడి పేదలకు న్యాయం చేయాలనే సంకల్పంతో 1 రూపాయి కిలో బియ్యం చొప్పున 6 కిలోల బియ్యం ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. తండాలను, గిరిజన గూడలను కూడా గ్రామ పంచాయతీ చేయబోతున్నాం కాబట్టి ఆ పాత నిబంధన ఏదైతే ఉందో, గిన్ని కార్డ్స్ ఉంటేనే ఒక షాప్ ఇస్తామని నిబంధన అవుతుందో దాన్ని ఎత్తేస్తాం. అవి గిరిజన గూడాలకు కానీ తండాలకు కానీ విస్తరించే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం